బాగా చూసుకోవాలి. ఓకేనా? పేరెంట్స్ని ఎంత చక్కగా చూసుకుంటే మీకు అంత చక్కటి రిజల్ట్ వస్తుంది. ఇంత చక్కటి రిజల్ట్ వస్తుంది. మీకు ఏం తెలుసు సార్ మా బాధ, మా ఇంట్లో పరిస్థితి వచ్చి చూడండి సార్ అని చెప్పవచ్చు. ప్రతి ఇంట్లో జరుగుతుంది అదే. కరెక్టా? ప్రతి ఇంట్లో. ఎస్, మరొకసారి జై హో. అయితే ఆకలేస్తుందా? ఇంకా ఉంది కార్యక్రమం, మీ భోజనాలు ఉన్నాయి. రైట్, ఒక నిమిషం. ఒక స్టూడెంట్ రావాలి, వాలంటీర్, 1 పర్సన్. ఎస్, జంప్. నాకు యూనిఫామ్ ఉన్నోళ్ళు కావాలి. థ్యాంక్ యూ. నిదానంగా వచ్చేసి యూనిఫామ్ ఉన్న వాళ్ళు ఇంకా 4-5 మెంబర్స్ రావచ్చు. అమ్మాయిలు ఓన్లీ బాయ్స్. ఎన్సీసీ వాళ్ళు ఎంత పడుతున్నారు? రండి రండి. ఎన్సీసీ రండి, 4-5 మెంబర్స్ రండి. స్ట్రైట్ లైన్ లో ఉండాలి, మనకి మిస్ కావద్దు. లిజన్ 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 లిజన్. లాస్ట్ ఒక స్టెప్ ముందుకండి. ఎవరిబడి కమ్ ఫార్వర్డ్. మీరు అల్లరి చేయవద్దు. ఒక యాక్టివిటీ ఉంది, చేద్దామా? లిజన్. ఇక్కడ మీరేం చేస్తారంటే కళ్ళు మూసుకుంటారు. ఎవరైతే కళ్ళు ఓపెన్ చేస్తారో మీరు వారికి రిజెక్ట్ చేయాలి. అంటే లాస్ట్ వరకు ఆ గేమ్ లో విన్ అయినా విన్ కానంటే లెక్క. కరెక్టా? మీరు జస్ట్ ఫోకస్ ఆన్ ఎవరైతే బాగా కళ్ళు. ఎస్, ఇప్పుడు జస్ట్ మీరు చూస్తుండండి. వాట్స్ యువర్ నేమ్? గణేష్, నవీన్, సాయిరామ్, చరణ్, రాజేష్, ప్రేమ్ స్వరూప్, శంకర్, తరుణ్, విరాట్, చరణ్, ప్రశాంత్, జగదీశ్వర్, రెహమాన్. రైట్, వెరీ గుడ్. సో కింద పెట్టండి సార్, తర్వాత పెట్టండి. యా, ఒక యాక్టివిటీ ఉంది. ఇప్పుడు మీరు జస్ట్ ఎంత క్రమశిక్షణతో వింటారో మీరు ఏం చేస్తారో చెప్తా. ఓకేనా? చేద్దామా? మీరందరూ కన్ను మూసుకోవాలి. ఫస్ట్ క్లోజ్ యువర్ ఐస్. క్లోజ్ యువర్ ఐస్. మీ కళ్ళంతా తీసుకో, కింద పడిపోతుంది. జాగ్రత్త. అక్కడ చేతులు పెట్టేసి. రైట్, కళ్ళు మూసుకోండి. డోంట్ ఓపెన్. ఓపెన్ అయితే మీరు అవుట్ అయినట్టే లెక్క. रहमान रहमान इधर आ जाओ, आप इधर आ जाओ. इधर देखते रहना. कोई भी आंख ओपन करेगा तो क्या करना? उसको बोलना आंख बंद करना. इधर देखते रहना. यू आर ए इंस्ट्रक्टर, राइट? సో మీరందరూ కళ్ళు మూసుకున్నారు కదా. అయితే బాగా వినండి. ఎవరైతే హైట్ తక్కువ ఉన్నారో ఒక సైడ్ వచ్చేసేయాలా? ఒక సైడ్ హైట్ ఉండాలి. క్లోజ్ యువర్ ఐస్. మీరు వినండి ఫస్ట్. లిసన్ 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 లిసన్. ఎవరైతే లిసన్ లిసన్ ప్లీజ్. ఎవరైతే హైట్ 1 సైడ్ ఉండాలి, షార్ట్ 1 సైడ్ ఉండాలి, ఏటవాలు ఉండాలి, అంటే మెట్లు ఎక్కేటట్టు ఉండాలి. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? అర్థం కాని వాళ్ళు చేయి పైకి లేపాలి. మరొకసారి రిపీట్ చేస్తా. 1 సైడ్ మనము మెట్లు ఎట్లయితాము బిల్డింగ్ కి, ఆ విధంగా హైట్ తో పాటు మీరు చెక్ చేసుకోవాలి. 2 చేతులతోటి భుజాలు చెక్ చేసుకోవాలి. కళ్ళు ఓపెన్ చేయవద్దు, మాట్లాడవద్దు. డోంట్ టాక్. జస్ట్ యూ కెన్ చెక్ యువర్ విత్ హ్యాండ్ మాత్రమే చెక్
చెక్ చేసుకోవాలి. లెఫ్ట్ రైట్ అండ్ వన్ సైడ్ ఇస్ హై, వన్ సైడ్ ఇస్ హై అండ్ ఇట్ షుడ్ బి random like this. Now start. తిరగొద్దు, బ్యాక్ తిరగొద్దు, ముందే ఉండాలి, ముందు బ్యాక్ తిరగొద్దు. కళ్ళు ఓపెన్ చేయవద్దు. హైట్ వన్ సైడ్, షార్ట్ వన్ సైడ్. వాళ్ళ దగ్గర గైడ్ చేయండి. కళ్ళు ఓపెన్ చేయవద్దు. హైట్ వన్ సైడ్, హైట్ వన్ సైడ్. కరెక్ట్ భుజాలు చెక్ చేసుకోవాలి, భుజాలు చెక్ చేసుకోవాలి. ఇంకా చెక్ చేయండి, ఇంకా చెక్ చేయండి. లెఫ్ట్ రైట్ హైట్, హైట్ చెక్ చేసుకోండి ఒకసారి. లెఫ్ట్ రైట్. వెరీ గుడ్, వెరీ గుడ్, బాగా చేస్తున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్, బాగా చేస్తున్నారు. కొద్దిగా లాస్ట్ మూమెంట్ కొద్దిగా చేంజ్ చేయాలంటే కొద్దిగా చేంజ్ చేయాలి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్, సూపర్, వెరీ గుడ్, సూపర్, సూపర్. సెట్ చేసిన. వెరీ గుడ్. ఒక్కసారి చెక్ చేసుకోండి లెఫ్ట్ రైట్. ఆల్మోస్ట్ 90% ఇస్ కంప్లీట్. కరెక్టా? 90% ఓన్లీ 10% మాత్రమే ఉంది. చెక్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ రైట్, చెక్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ రైట్. చెక్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ రైట్. కళ్ళు మాత్రం ఓపెన్ చేయవద్దు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. ఇంకా ఇద్దరు ఉన్నారమ్మా, ఇంకా ఇద్దరు ఉన్నారు. ఒకసారి ఒకసారి లైన్ లెఫ్ట్ రైట్ చెక్ చేసుకోండి. చెక్ లెఫ్ట్ రైట్. యా చిన్న మీ లెఫ్ట్ రైట్ చెక్ చేసుకో ఒకసారి. యా చెక్ చేసుకో ఒకసారి. ఎస్ 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 ఒకసారి చెక్ చేసుకో. లెఫ్ట్ రైట్ చెక్ చేసుకోండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. బ్యాక్ సైడ్ ఉంది. లెఫ్ట్ రైట్ చెక్ చేసుకో ఒకసారి. చెక్ లెఫ్ట్ రైట్. బ్యాక్ సైడ్, బ్యాక్ సైడ్. దీనిలో ఉండాలి, దీనిలో ఉండాలి. దీని లైన్లో ఉండాలి, లైన్లో ఉండాలి. లైన్లో నిలబెట్టండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్. వన్ మినిట్ కళ్ళు ఓపెన్ చేయండి. ఎస్ వండర్ఫుల్. నౌ ఇప్పుడు రిజల్ట్ ఉంది. రిజల్ట్ ఇక్కడ రాలేదు. ఇంకా ఇందులో ఈ సెటప్ రావడానికి ఎవరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి యాక్టివ్గా పాల్గొన్నారు? రిపీట్ అగైన్. ఈ లైన్ లో ఎవరు ఎక్కువగా సెట్ చేశారు లైన్ కి? One second person. Third person.
సమాజం ఇలా ఉంటుంది. లీడర్స్ ఎక్కడి నుంచి వస్తారంటే జనాల నుంచి వస్తారు. లీడర్స్ ఎక్కడి నుంచి వస్తారు? సో ఇక్కడ వీళ్ళు ఒక యాక్టివిటీలో పాల్గొంటే ఒకరు సెట్ చేశారు, ఒకరు కరెక్ట్ గా లైన్ లో నిలబెట్టారు. కరెక్టా? సో కొంతమంది ఇలాగే నిలబడిపోయారు, కొంతమంది ఏం యాక్టివిటీ చేయట్లేదు. కరెక్టా? సో రెస్పాన్సిబిలిటీ తీసుకున్న వాళ్ళే లీడర్స్. దీస్ ఆర్ లీడర్స్. లీడర్షిప్ తీసుకోవాలి. దట్ ఇస్ ద పవర్. లీడర్షిప్ తీసుకోవాలా? ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా? ఓకేనా? స్కూల్లో ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా? టేక్ యువర్ రెస్పాన్సిబిలిటీ. సో దిస్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ప్రోగ్రామ్. సో దిస్ ఇస్ ద లీడర్షిప్ ప్రోగ్రామ్. అర్థమైందా మీకు? సో యాక్టివ్ ఉండాలంటే చాలా యాక్టివ్ గా ఇన్వాల్వ్ అవ్వాలి. వీళ్ళు యాక్టివ్ గా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి మీరు సెలెక్ట్ చేశారు. సో పలాని కొడుకు పలాని కూతురు అంటే నంబర్ 1 పొజిషన్ లో యాక్టివ్ ఉండాలి. కరెక్టా? సో గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. థాంక్యూ ఫర్ ఎవరీబడీ. థాంక్యూ సో మచ్. 6 times take a breath slowly. Everybody together. Your spine should be straight. Complete your body, mind, relax. Sit straight. Again, take a breath slowly. Inhale and exhale. Inhale and exhale. Relax. Relax. Relax.
सेलेक्ट मारो सब एकदम सेलेक्ट I learned to be positive and face the situation with a smile. Let's say a bad thing which has the highest population in our world. This is very baddest thing. You know, country has highest population and we don't have any. బండ్లు పక్కకి తీసుకెళ్ళి బండ్లు ఆయన బండి ఒకటి ముందుకు రా సార్ ఇదే పల్టా ఉండాలన్నా అన్న ఇక్కడ మళ్ళీ అన్న ఇక్కడ మళ్ళీ కుదెంగి కొండ So correspondents అందరూ ఇట్లా ముందుకు రా రెడీ సార్ మన లోకల్ అని చెప్పడానికి చాలా గర్విస్తున్నాను. ఈ బిడ్డ 25 మార్చ్ మరణించాడు. తండ్రి పేరు కృష్ణారెడ్డి, తల్లి సుభాషిణి. ఎంతో అదృష్టవంతులు. తను కూడా ఈ బిడ్డకు జన్మనిచ్చిన. అలాగే తలకొండపల్లి మండల్ ఎంఈఓ సార్ చాంపులనాయక్ గారు వేదిక నడపడం జరుగుతుందా. సో సార్ యొక్క సతీమణి నవీన గారు, పిల్లలు శ్రేయాన్, విహాన్. వీరి విద్యాభ్యాసం ప్రభుత్వ పాఠశాల పిఎస్ చౌదరపల్లి, శిశుమందిర బిజినెస్ అన్ని అమెరికాలో పూర్తి చేశారు. తల్లిదండ్రులు అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళోనే చదివించారు.
18 సంవత్సరాలు యుఎస్ఏలో ఉంటూ సంవత్సరం కష్టపడి చదువుకుంటూ కుటుంబాన్ని ప్రాధాన్యంగా గుర్తు చేసుకుంటూ ఎదుగుతూ వస్తున్న సంకల్పంతో స్వదేశానికి తిరిగి వచ్చి ఐక్యతా ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. సో దీని ద్వారా విద్యాపరంగా ప్రభుత్వ స్కూళ్ళలో వీళ్ళు చేసినటువంటి సేవలు వాటర్ ఫిల్టర్స్ అరేంజ్ చేయడం, బెంచ్లు అవసరమైన చోట బెంచ్లు చేయడం, స్టడీ మెటీరియల్స్ పిల్లలకు కావాల్సినటువంటి స్టడీ మెటీరియల్స్ ఇప్పించడం, ఉద్యోగార్థులకు ఉచిత కోచింగ్ సెంటర్ జాబ్ మేళాలు ఏర్పాటు చేయడం, ఉన్నత విద్యకు ఫండింగ్ చేయడం, సహకారం చేయడం, నిరుద్యోగ వారి ఐక్యత భరోసా అనేటువంటి కార్యక్రమం ద్వారా అనేక మంది నిరుద్యోగుల యొక్క అభిప్రాయాల సేకరణ తద్వారా ఇంప్లిమెంటేషన్ చేయడం, కార్యాచరణ చేయడం, అనేక క్రీడా పోటీల నిర్వహణ ద్వారా యువతలో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడం, ఉచిత వైద్యం కోసం ఉచిత అంబులెన్స్లు వైద్యపరంగా ఆర్థిక సహాయం చేయడం జరిగింది. నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి పేదవారికి కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఆర్థికపరమైనటువంటి కంట్రిబ్యూషన్ కూడా సహాయం చేయడం జరిగింది. సంస్కృతి సాంప్రదాయాలు, దైవభక్తి నిర్మాణాలకు కొత్త వాటి నిర్మాణాలకు సహకారం. సో ఈ విధంగా వెల్ఫేర్ అండ్ పొటెన్షియల్. ఇట్స్ ద టైమ్ అండ్ మై ప్రివిలేజ్ టు ఫీల్ ప్రౌడ్ టు వెల్కమ్ such a great personality onto the stage to give that valuable message to the future generation of our India with a big round of applause. Please welcome sir. గుడ్ ఆఫ్టర్నూన్ వరన్నా. మోటివేటర్ మహేంద్ర గురువు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్రస్మా తరపు నుంచి వివేకా విద్యాపార్టీ హై స్కూల్ ఎన్సిసి స్టూడెంట్స్ గౌరవవందనం చేస్తారు. श्रीमान, हम सब आपके निरीक्षण के लिए तैयार हैं। आराम से। Thank you sir, thank you. This program will continue our responsibility. సూపర్. ఒకసారి తెలుసుకుందాము. ఇప్పుడు మనం పొద్దు నుంచి ఏం మాట్లాడాము? ఫస్ట్ వన్ ఇస్ సూపర్. సెకండ్ వన్ బాడీ పవర్. బాడీ పవర్ కావాలి. బాడీ పవర్ ఎక్సర్సైజ్ రెస్ట్ మినిమం 6 to 8 hours. థర్డ్ మైండ్ పవర్. Positive thinking, very good. Students, ఒకసారి చూడండి. రైట్. దాంతో పాటు ఇంకేం తెలుసుకున్నాము? మెడిటేషన్. కరెక్టా? రైట్. సో ఎగ్జామ్ కంటే ముందు కానీ ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి ఎలా ఉండాలి? స్మైలింగ్ కొట్టాలి. ఇప్పుడు అందరూ నవ్వుతాము. శస్త్రి బ్లాక్ చేస్తాను. మన యోగలో ఒక సూత్రం ఉంది. ధర్మాంత కామ మోక్షణం ఆరోగ్యం మూలముత్తమంలో మనకు యోగ ఏం చెప్తుందంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. ఇప్పుడు మనం అందరము లాఫ్టర్ యోగ చేస్తాము. ఒక 30 సెకండ్ పాటు చేస్తారు మీరు. ఎవరైతే ఈ రోజు చేస్తారో వాళ్ళ బాక్స్ అన్ని ఓపెన్ అవుతాయి. ఎవరైతే చెయ్యరో వాళ్ళ బాక్స్ అన్ని బాక్సులు అయిపోతాయి. సో దయచేసి నేను సైలెంట్ అన్నప్పుడు సైలెంట్గా కూర్చోవాలి. లేచి నిలబడమన్నప్పుడు లేచి నిలబడండి. ఒకసారి నేను చెప్తాను. జస్ట్ లిసన్ మై వర్డ్. ఇగో ఒకసారి ఇలా డౌన్ అవ్వాలి, ఇలా పైకి లేపాలి. రెండు చేతులు పైకి లేపి గట్టి. ఆఫ్టర్ క్లబ్కి చాలా ఛార్జ్ చేస్తారు. కానీ అదృష్టమో దురదృష్టమో మన దగ్గర నవ్వు మాయమైపోయింది. అందుకోసం ప్రతి ప్రోగ్రాంలో నవ్వే కార్యక్రమంలో ఒకరు నవ్వాలి. 30 సెకండ్ మాత్రమే వీడియో రికార్డ్ అవుతుంది. చక్కగా లేచి నిలబడండి. ఒకసారి ఇగో నాతో పాటు జస్ట్
బాయ్స్ బాయ్స్ Rashida from 10th standard. I am from Ambedkar Viveka Vidyabharati. I see you. This is a wonderful motivational speech I ever seen in my life. And Abraham Lincoln said that every success story is also a story of great failures. Thank you for giving this small opportunity. థ్యాంక్ యూ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. దిస్ ఈస్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్. గర్ల్స్ చాలా మంది ఎక్కువ మాట్లాడారు, బాయ్స్ అక్కడనే ఉండిపోయారు. This is K. Panek from Krishnavedi High School, Ambedkar. నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే జస్ట్ ఈ టైంలో టైం వేస్ట్ ఎలా అవుతుందో చెప్పాలనుకుంటున్నా. నార్మల్గా ముగ్గురు ఫ్రెండ్స్ వెళ్తున్నారు, ఇట్లా నార్మల్ ఏదో వర్క్ చేసుకుంటున్నారు. అప్పుడు ఎవరో సమ్మర్ వచ్చి డిస్టర్బ్ చేశారు, జస్ట్ 5 seconds డిస్టర్బ్ చేశారు. అప్పుడు ఆ 5 seconds చూసుకొని వీళ్ళు గొడవకి వెళ్ళాలనుకుంటున్నారు అన్నమాట, ఈ 3 friends. ఆ 5 seconds కోసం 1 hour వేస్ట్ అవుతుంది. మీరు జస్ట్ మేబీ 1 hour కావచ్చు, 1 week కావచ్చు, 1 day కావచ్చు. ఆ 5 seconds చూసుకొని లైఫ్ కూడా వేస్ట్ కావచ్చు. ఏమంటారు మనము జస్ట్ వాళ్ళు గొడవ పెట్టుకోవచ్చు, డిస్టర్బ్ చేయొచ్చు, జస్ట్ వీ హ్యావ్ టు మూవ్ ఆన్. మనము వాళ్ళు ఏం చెప్పినా సరే ఓకే లిసన్ దట్ అండ్ లీవ్ ఇట్. మనం ఏదున్నా సరే అక్కడ దగ్గరే మర్చిపోవాలి. ఆ 5 seconds కోసం లైఫ్ వేస్ట్ చేసుకోవచ్చు. ప్రోగ్రామ్ ద్వారా వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ టైం. మన టైం లైఫ్లో ఎంత ఇంపార్టెన్స్, టైం ఇంపార్టెన్స్, ఇంకా హౌ అవర్ బాడీ వర్క్స్, వాట్ వీ హ్యావ్ టు డూ డైలీ, మనం ఏమేం చేయాలి, యోగాసనాస్, వాటి గురించి శ్రీ మహేంద్ర గురు గారు చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ us. జై హో. ఇంత చక్కటి కార్యక్రమం చూడడం నేను ఇక్కడ చూడలేదు. దిస్ ఈస్ వీఆర్ హ్యాపీయెస్ట్ పీపుల్ బికాస్ ఆఫ్ ఈజ్ అవర్ లొకేషన్ అండ్ డియర్ దట్ అవర్ పర్సన్, రైట్? సో ఆ విషయంలో మనం చాలా అదృష్టవంతంగా భావిస్తున్నాం. ఈ రోజు నేను కలవడం చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు కూడా హ్యాపీగా ఉన్నారు కదా? సో గట్టిగా క్లాప్ కొట్టండి సార్ ఒకసారి. Thank you sir. This is a great opportunity to give to us to meet a great such a wonderful future generation and creating a future and history this student. And thank you so much and thank you for everything. Thank you sir. Over to management. It's such a wonderful program. So now I like to invite our sponsor and everything behind this program, Sri, the CEO of TAS and the chairman of Aikita Foundation, Sri Sundireddy Raghavendra Reddy Garu, to deliver his message to the future of our India, future citizens of our India. యూత్ ఎట్లున్నారు? ఎట్లా ఉండే మహేందర్ సార్ గారి స్పీచ్? అంతేనా? ఇంత చిన్న చెప్తున్నా ఎట్లుండే? వెనుక వాళ్ళు ఏమంటలేరు, అక్కడ నుంచి వాళ్ళు ఏమంటలేరు, వినిపించలేదా? వెరీ నైస్. సో ఇవాళ 10వ తరగతి ప్రేరణ సదస్సు, అంటే 10వ తరగతి విద్యార్థుల ప్రేరణ సదస్సుకి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన మహేంద్ర గురు సార్. ఎక్కడి వాళ్ళో తెలుసా? ఆయన ఎక్కడి నుంచి వచ్చిన? మాడుగుల మండలి ఉన్నారా ఎవరైనా? అప్పారెడ్డిపల్లి ఉందా ఎవరైనా? అంతేనా సార్? మాడుగుల మండల్ అప్పారెడ్డిపల్లి పక్కన చిన్న విలేజ్ నుంచి వచ్చేది సార్. అంటే ఎక్కడి నుంచి? మనవాడే కదా, అవునా? వారికి అలానే ఐక్యతా ఫౌండేషన్ కొలాబరేషన్లో ఏవైతే తెలంగాణ రికగ్నైజ్డ్ స్టేట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ట్రస్మా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు,
అలానే కార్యదర్శి శ్రీరాములు గారు, ట్రెజరర్ రమేష్ గారు, స్టేట్ అడ్వైజర్ వెంకటయ్య గారు, నిరంజన్ గారు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వీరప్ప గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ శివలింగం గారు, ఇంకా రామన్గల్ ఎంఈఓ గారు పాండు గారు, తలకొండపల్లి ఎంఈఓ గారు చంపా నాయక్ గారు, మాడ్గూల్ ఎంఈఓ గారు సర్దార్ గారు, కర్తాల్ ఎంఈఓ గారు సత్యనారాయణ గారు, అలాగే ఐక్యత ఫౌండేషన్ సభ్యులు మరియు ఇక్కడ వచ్చిన జర్నలిస్ట్ బ్రదర్స్, మాకెంతో ఇష్టమైన అల్లాజీ సార్, అక్కడ వచ్చిన తమ్ముళ్ళు ఒక ఇన్సిడెంట్ జరిగింది వెల్దండ మండల్ చొక్కనపల్లి ఆరాధ్య. సో అలానే షాద్నగర్లో ఒక అబ్బాయి సార్ ఏమో అన్నారని చెప్పేసి బిల్డింగ్ మీద నుంచి దూకాడు. చదివారా? సో అలా జరగకుండా మన కల్వకుర్తిలో ఉన్న ఎవరైతే చుట్టుపక్కల ఉన్న స్కూళ్ళలో 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరెవరైతే ఉన్నారో వారందరి కోసం ఓ చిన్న కార్యక్రమం శేఖరణ శివలింగం సార్, ఇంకెవరైనా పేరు వస్తారు సార్, మీరు ఇలాంటి ఒకటి మోటివేషనల్ సెషన్ ఒకటి కండక్ట్ చేద్దాం మన యూత్ అందరికీ. యూత్ అయినా కదా మీరంతా, మన యూత్ అందరికీ అంటే ఒక మంచి ఆలోచన ఉందని చెప్పేసి నాకు ఐక్యత ఫౌండేషన్ ద్వారా చేయడం జరిగింది. వాళ్ళు అడిగిన వెంటనే, ఎందుకంటే ఎక్కువ టైం కూడా ఇవ్వలేదు, 3 రోజుల కిందనే వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ తప్పకుండా మీరు మా యొక్క విద్యార్థులకు మీరు రావాలి, మీకు ఒక మోటివేషనల్ మీది ఒకటి కావాలి, వాళ్ళ స్పిరిట్స్ హై చేయాలి. ఎందుకంటే ఇప్పుడు 10th క్లాస్ ఒక ఎగ్జామ్స్ అనేది వస్తున్నాయి, వాళ్ళు అసలు టెన్షన్లో ఉంటారు అని అనుకున్నాం. అవునా? టెన్షన్లో లేరు కదా మీరైతే? ఉన్నారా లేదా? ఉన్నారా? అంటే మోటివేషనల్ క్లాస్ అయిపోయినాక కూడా ఉన్నామంటే చెప్పండి ఎవరైనా. తండేల్ మూవీకి పంపిస్తా. ఎవరైనా చౌదర్పల్లి నుంచి ఉన్నారా? చౌదర్పల్లి వెల్దండ మండల్ చౌదర్పల్లియా? ఏం పేరు? అనుష. వెరీ నైస్. సో చౌదర్పల్లి అనేది మా ఊరు, ఇక్కడనే పక్కకే ఉంటుంది. సో మీరందరూ గత కొన్ని రోజులుగా అయితే మేము ఇక్కడ చేసే కార్యక్రమాలు చూస్తూనే ఉంటారు. ఎక్కువ బోర్డు కొట్టించకుండా ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎట్లా ఉండాలి అనేది సార్ వాళ్ళంతా చెప్పింటారు. మళ్ళీ ఒక్కసారి నేను మీకు చేసేది ఏంటంటే మంచిగా తినాలి, మంచిగా వండుకోవాలి. అవునా? అంతే చేస్తామా? అట్లా చేయాలి, తినాలి, కానీ ఎక్కువసేపు వండుకోకుండా జాగ్రత్తగా. అసలే నైట్ అవుట్స్ అన్ని ఫ్రెండ్స్ దగ్గరికి పోతున్నామా? పోతున్నారా? రాత్రి పూట ఫ్రెండ్స్ దగ్గర పోయి ముచ్చట పెట్టుకుంటా అట్లనే టైం పాస్ అయిపోతుంది. మంచిదే అది నైట్ అవుట్స్ చేయడం, కానీ కంటిన్యూస్గా 6 నుంచి 8 గంటలు 10 గంటలు చదవకుండా మీరు, ఎందుకంటే ఒక్కొక్కరి బ్రెయిన్ ఒక్కొక్కలాగా పనిచేస్తుంది. అవునా? నేను 5 నిమిషాలు నా బ్రెయిన్ పనిచేస్తే 2 నిమిషాలు వండుకుంటుంది. నిజం అది. సో మీ బ్రెయిన్ ఎట్లా పనిచేస్తుందో దానికి తగ్గట్టు మీ ప్రిపరేషన్ అట్లా ఉండాలి. అర్థమైందా? అలానే రెండవది మొత్తం చదివేద్దాం, ఉన్న చాప్టర్స్ అన్ని చదివేద్దాం. సో దట్ ఏమవుతుందంటే అన్ని పేపర్లు అంతా రాయొచ్చు అనుకుంటారు. చదవడం మంచిదే టైం ఉన్నప్పుడు, కానీ నేను మీకు ఒకటే చెప్తాను, ఒకసారి చదివి కంప్లీట్ అయిపోయినాక ఏదైనా లాస్ట్ మినిట్ వచ్చే వరకు కొత్త ఏమన్నా ఉన్నాయనుకో చదవకండి, ఇంకా రిపీట్ చేసుకోండి. అర్థమైందా? మీ టైం చూసుకొని మీ ఏదైతే ఉందో సబ్జెక్ట్ ఏదైతే ఉందో సిలబస్ ఏదైతే ఉందో ఒకసారి చూసుకొని వింటున్నారు కదా. ఆల్రెడీ చెప్పేసి సార్ వాళ్ళు కానీ, బట్ యాజ్ ఏ కర్టసీగా మళ్ళీ చెప్తున్నాం మీకోసం. ఓకేనా? ఇంకా క్వశ్చన్ పేపర్ చూసేదంటే టెన్షన్ పడకండి. అర్థమైందా? ఫస్ట్ క్వశ్చన్ పేపర్ చదవండి మొత్తం. నేను ఏం చేసిన అంటే ఒకటి
అప్పుడు ఇక్కడ దాదాపు 10th క్లాస్ అంటే ఒక 93, 94. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ 30 సంవత్సరాల కింద. వింటున్నారా? ఇక్కడ వివేక విద్యాభారతి అనే స్కూల్లో చాలా మంది వచ్చారు. సో ఆ వివేక విద్యాభారతి ముందు పెట్టిన ఫౌండర్ శర్మ సార్ శిశుమందిర్లో చెప్పేవారు కదా, అవునా? చెప్పిందా? శిశుమందిర్లో చెప్పినప్పుడు నేను 4th క్లాస్లో ఆయన సబ్జెక్ట్ విన్నా. ఆయన అప్పుడు ఫిజిక్స్ చెప్తుండేది సార్. వేరే శర్మ ఆయన ఇద్దరు తెలుగు శిశుమందిర్ అంటే పంచగడుతున్నారా? పూజ చేసిపోయిందా? సరే సారీ. అయితే 30 ఏళ్ళుగా నా బ్రెయిన్ ఏమైందంటే తగ్గుతుంది అది. సో ఇట్ వాస్ తెలుగు. సో అలా అప్పుడు మేము ప్రిపేర్ అయ్యింది వేరు, ఇప్పుడు మీకు కాంటెంపరీ 30 ఏళ్ళ ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే మీరు అందరూ, అవునా? సో అందరూ కూడా అన్ని సబ్జెక్టులు ఏవైతే 10th క్లాస్లో ఉన్నాయో మీరు టైం తీసుకొని శ్రద్ధగా చదవండి. టెన్షన్ పడకండి. టెన్షన్ పడతారా? పడవద్దు అసలే. ఏదైనా టెన్షన్ పడితే బ్రేక్ తీసుకొని ఒక వీడియో చూడండి, మళ్ళీ చదువుకోండి. లేదా ఏదైనా టాపిక్ మీ ఫ్రెండ్స్ తో డిస్కస్ చేయండి. అర్థమైందా? ఆకలి అవుతుందా? అర్థమైందా అంటే ఆకలి అవుతుందా అనిపించింది లేదా? సరే, మరొక్కసారి ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసిన ప్రతి ఒక్కరికి, వచ్చిన మీ అందరికి థ్యాంక్ యూ టు అవర్ సార్ లెజెండ్ మహేంద్ర గురువు గారికి గట్టిగా ఒకసారి ఇక్కడ మన కోసం పనిచేసిన ట్రస్మా అసోసియేషన్ లో ఉన్న మన టీచర్స్ అందరూ, మనల్ని ప్రిపేర్ చేసిన టీచర్స్ అందరికి గట్టిగా ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన మా ఐక్యత టీం థ్యాంక్ యూ అగైన్. థ్యాంక్ యూ. జై ఎక్కడ వినిపించాలి? బార్డర్లో మన సోల్జర్స్ వినిపించాలి. జై. థ్యాంక్ యూ. 10th క్లాస్ విద్యార్థులకు సరైనటువంటి సమయంలో సరైనటువంటి మోటివేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన కలకుర్తి నియోజకవర్గ శ్రీమంతుడు సుంకినేని రాఘవేంద్ర రెడ్డి గారికి నేను ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో మిమ్మల్ని ఇంత యాక్టివ్గా చేసినటువంటి మహేంద్ర గురువు గారికి గట్టిగా చెప్పడంతో మనము ధన్యవాదాలు తెలియజేయాలి. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి పలకొండపల్లి ఎంఈఓ చక్లా సార్ గారికి, రస్మా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు, సభ్యులకు, అదేవిధంగా అన్నయంట ఉండినటువంటి మన సైన్యానికి పేరున సభాముఖంగా నమస్కారాలు తెలియజేస్తూ, మరి విద్యార్థులందరూ కూడా ఆమర్గల్ మండలంలో 547 మంది విద్యార్థులు ఈ సంవత్సరము SSC ఎగ్జామ్స్ కు అపియర్ అవుతున్నారు. ఇంతకుముందే మహేంద్ర గురువు గారు చెప్పారు, గురువు లాగా ఎంతో మంది మహేంద్ర గురువును తయారు చేసి ఇంతకుముందు చూసాం మనం సభా వేదిక మీద. ఒక్కొక్కరు వచ్చేసి వాళ్ళ యొక్క స్పీచ్ వింటే పరిగెడదామా అని చెప్పేసి అనిపిస్తుంది. మరి సార్ చెప్పినట్టు మన లక్ష్యం అనేటటువంటిది ఉన్నతంగా ఉండాలి. మనకు ఒక గోల్ అనేటటువంటిది ఉండాలి. ఆ గోల్ రీచ్ కావడానికి నిరంతరం మనము ప్రయత్నం చేస్తూ ఉండాలి. కొంతమంది విద్యార్థులు ఎంత వస్తున్నారంటే ఆనా కానా జానా సోనా వస్తున్నామంటే వస్తున్నారు, తింటున్నామంటే తింటున్నారు, పోతున్నామంటే పోతున్నారు, నిద్రపోతున్నారు. కానీ మన లక్ష్యం అనేటటువంటి తెలుసలేదు. నిజంగా మీరు ఒక 10 సంవత్సరాలు మీరు బాగా చదివినారంటే మీరు తప్పనిసరిగా మీ గోల్ రీచ్ అవుతారు. ఒక 70 సంవత్సరాలు మీరు సుఖపడతారు. మీ కుటుంబం మొత్తం కూడా ఇంతకుముందు చూసిన NCC వాళ్ళు ఎంత యాక్టివ్ ఉన్నారు. మహేంద్ర గురువు గారు చెప్పారు నిటారుగా కూర్చోవాలని చెప్పేసి. ఎంతమంది కూర్చున్నారు? లేకుంటే వెన్ను సమస్యలు వస్తాయని చెప్పారు, అవునా కదా? అందుకొరకే మీ లక్ష్యాన్ని మీ సార్ చెప్పినట్టు, మహేంద్ర గురువు గారు చెప్పినట్టు మన తల్లిదండ్రులు
వేసుకోవడానికి దుస్తులు చిరిగిపోయినా కానీ, చెప్పులు అరిగిపోయినా కానీ మీ కొరకు ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు. మీ తల్లిదండ్రులను మరవకూడదు. మీ తల్లిదండ్రులందరూ కూడా జ్ఞాపకం చేసినటువంటి మైత్ర గురు గారికి మరొకసారి గట్టిగా చెప్పడంతోటి తాను చెప్పినటువంటి అంశాలు మొత్తం కూడా ఒకసారి ఫెయిల్ అవుతా ఏమైతుందో మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఆలోచన రాదు, కొంతమంది ఎంజాయ్ చేస్తూ. ఆ విధంగా కాకుండా ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. అలుపు లేదు నీకు గెలుపు పొందే వరకు. అది మనకు లక్ష్యం కావాలి, అది మనసులో రావాలి. ఎప్పుడు లేపినా కానీ ఈ అవకాశం. అదేవిధంగా సుద్దిరెడ్డి రాఘవేంద్ర అన్నగారి గురించి ఎన్నో సామాజికమైనటువంటి సేవలు. శ్రీమంతుడు అంటే అది ఆ విధంగా అంటలేదు నేను. సమాజానికి సేవా కార్యక్రమాలు చేస్తూ తన వంతు సహకారాన్ని అందిస్తూ ఈ సమాజాన్ని ఉద్ధరించడానికి కృషి చేసినటువంటి అన్నగారికి మరొకసారి సభ ముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. I like to invite MUO sir of Talkodapalli Mandal, Chopra Naik sir, to give you their speech. ఈరోజు మన కల్వకుర్తి కాన్స్టిట్యూషన్ డివిజన్ పరిధిలో సంవత్సరానికి 10వ తరగతి విద్య పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థుల కొరకు మోటివేషన్ క్లాస్కు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మరియు ఐక్యత ఫౌండేషన్ మరియు ముఖ్య అతిథి రాఘవేంద్ర గారు ఈ మోటివేషన్ క్లాస్కి మిమ్మల్ని మోటివేట్ చేయడానికి, మీలో ఉన్న దృక్పథాన్ని నివృత్తి చేయడానికి వచ్చిన మహేంద్ర గురువు గారికి మరియు ఈ ఆనందలయ గారి పాండు గారికి మరియు ట్రస్మా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులందరికీ మరియు సోదర మిత్రులకు మరియు ఐక్యత ఫౌండేషన్ మెంబర్షిప్ యూత్ అందరికీ మరియు ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాల విద్యార్థులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి మనము భారతదేశంలో చాలా గర్వంగా ఈరోజు మన విద్యార్థులు విదేశాలకు పోయినా కానీ తన సొంత గడ్డపై ప్రేమతోని, సొంత గడ్డలో ఏదో చేయాలనే దాతృత్వంతో మరియు దేవేంద్ర రెడ్డి గారు తన సొంత ఊరిలో కొంచెం చక్కటి కార్యక్రమాలు ఎక్కడ చేసిన న్యాయం జరగదని తన ఊరిని తను బాగు చేసుకొని తన ఊరు చుట్టుపక్కల సమాజాన్ని బాగు చేయాలని కాన్సెప్ట్ దృక్పథం ఈ చిన్న దశలోనే రావడం వారికి అభినందిస్తున్నాను. ఎందుకంటే ఎక్కడికి పోయినా, ఢిల్లీకి పోయినా తల్లి కొడుకని సమాజం నాలుగు చెప్తుంటారు. కానీ ఇప్పుడు భారతదేశం చాలా విలువలబోతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే గతంలో ఎటువంటి మోటివేషన్ క్లాసులు చెప్పలేదు. ఇక్కడ కూర్చున్న వేదిక మీద ఉన్న మిత్రులు కావచ్చు, ప్రశ్న ఇంకా ఏ మిత్రులైనా గురువు కావచ్చు, మేము చదువుకున్న రోజుల్లో కావచ్చు, మాకంటే ఇంకా మాకు విద్య నేర్పిన గురువులకు ఎటువంటి మోటివేషన్ దొరకలేదు. ద ఓన్ ఎక్స్పీరియన్స్ ప్రాక్టీస్ చేయబట్టే వాళ్ళందరూ సక్సెస్ స్టోరీ లాగా మేము ముందు ఉన్నారు. ఈనాడు విద్యా వ్యవస్థలో చదువుతూ మీ తల్లిదండ్రులు ప్రతి ఐటమ్ని మీరు ప్రిపరేషన్ మొదలుపెట్టిన కాడ నుంచి, మీరు కాలకృత్యాల నుంచి మీరు పాఠశాలకు వచ్చి మళ్ళీ ఇంటికి చేరే వరకు స్నాక్స్ అని, ఫుడ్ అని, అదని ఇదని ప్రతి బ్యాగులో ప్రతి పెన్నులో అన్ని అంశాలు మీ తల్లిదండ్రులు వాళ్ళు ఉన్నారు. కానీ మీరు ఏ మాత్రం పని చెయ్యరు, తినరు, తిన్నా సహకరించరు, పండుకున్నా శ్రద్ధ ఉండదు. ఆల్రెడీ ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నామంటే మీకు ఆల్రెడీ చెప్పాను, వివిధ కంపెనీలు పెట్టాలని స్టూడెంట్స్ అంటారు. ఓకే, అభినందిద్దాం. ఐఐటి స్టూడెంట్స్ కూడా మన ఇండియా వాళ్ళే, బయట దేశాలే ఈరోజు చక్కగా నడిపిస్తున్న వాళ్ళు కూడా మన భారతీయ సంతతికి సంబంధించిన వాళ్ళే. మన ఇండియాలో
ఎక్కువ యూత్ ఉన్నందుకు అభినందిస్తున్నాము. సిరి సంపదలు కలిగిన భారతదేశం ఇంకా తరగనుంది, ఇంకా ఉంది. ఆనాడు చాలా వరకు మీరు కూడా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. నేను చాలా వరకు ఎందుకంటే మీరు చూసుకుంటే ఇంకా మార్పు వచ్చింది అంటారు. వాళ్ళు తినకుండా మళ్ళీ తినకుండా మీకోసం ఇలా బంగారాలు ఉంచారు. రాను రాజులాగా ఉన్నాయి ఇక్కడ. కొరడానికి ఎంత పరిస్థితి ఉన్నా కానీ దాన్ని మీరు సక్రమంగా వాడుకొని మీరు సక్సెస్ అయితేనే మీకు సక్సెస్ అవుతారు. విద్యార్థులు చెప్తున్నారు సమయము ఒక 1 month అన్నాము. 1 month కూడా వచ్చేసింది. 15-20 రోజులు ఉంది బోర్డు ఎగ్జామ్ రాయడానికి. ఇప్పటికి కూడా ఈ నెల రోజులు టీవీలు సెల్ ఫోన్లు బంద్ చేయండి. చాలా చక్కగా ఇంట్రెస్ట్ గా చదవడం ప్రయత్నం చేయండి. మీరు సక్సెస్ స్టోరీగా మీరు మంచి రిజల్ట్ తెచ్చి మీ పాఠశాలకు మీ తల్లిదండ్రులకి మీకు ఇక్కడ ఫౌండేషన్ ఇచ్చే దాతృత్వం ఇచ్చే సపోర్ట్ ఇచ్చే వాళ్ళకు కూడా గౌరవం దక్కాలంటే మీరు ఖచ్చితంగా ప్రాక్టికల్ గా సక్సెస్ స్టోరీ మీలో సక్సెస్ అయితేనే వాళ్ళందరూ అభినందిస్తారు, వాళ్ళందరూ సంతోషపడతారు, మీ తల్లిదండ్రులు అభినందిస్తారు. మండలానికి సమాజానికి మీరు పెరిగిన ఆ వాడవాళ్ళకి మంచి పేరు తెచ్చుకొని ఈ ఫౌండేషన్ వారికి సపోర్ట్ ఇచ్చిన విద్యాశాఖకు ఈ రకంగా మరి సపోర్ట్ ఇచ్చినందుకు ఈ దాతృత్వం చాలా మంది అనేక దాతలు చేస్తారు. విద్యా దాతలు ఎవరు కూడా అది కంటిన్యూ మాత్రం ఖచ్చితంగా చేయాలి. అన్నదానం అంటే పూట వరకే ఉంటుంది, మరో పూట ఆకలి మనం తినాలి, వాళ్ళ జనం తాగాలి. విద్యాదానం మంచి చనిపోయినా కానీ తీసుకుపోయేది ఒకటే. ఇటువంటి దానాన్ని ఎవరు ఎంతమంది ఎంచుకుంటారో వారికి లైఫ్లో వాళ్ళ చేసే జీవితం కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, ఇంకా మంచి పరిష్కారం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు. Thank you, sir. Your words inspired us a lot. Next, I would like to invite State Advisor Sri Tallod Garu to deliver a small speech on this occasion. So, welcome him with a huge round of applause. విద్యార్థులకు నా దీవెనలు. వేదిక పైన ఉన్న పెద్దలకి నమస్కారం, గురువులకు నమస్కారం. నేను చెప్పాల్సింది ఏది లేదు, 2 అయిపోయింది, ఇది కావాలి. అవునా? ఒకటే, మీరు మీ గురువులు చేరుకోవడానికి గురువు గారు చెప్పిన యొక్క కొన్ని సూత్రాలను పట్టుకుంటే మీరు బాగుపడి మీ తల్లిదండ్రులను బాగుపరచడానికి పనిచేస్తాయి. కాబట్టి సమయం లేదు, ఎక్కువగా విసిగించడానికి కూడా నాకు ఇష్టం లేదు. ఈ కార్యక్రమాన్ని సుగ్గిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు నిర్వహించిందంటే ఇంకా సరస్వతి కొంత బాకీ ఉన్నట్టే ఉన్నట్టున్నారు నేర్చుకున్న చదువులలో. ఎందుకంటే అందరికి బుద్ధి ఉండదు. పక్కింటోని పోయిన పెళ్ళికి ప్రయత్నం చేయరు, పక్కోడు ఆకలి తినడానికి తినిపించడానికి ప్రయత్నం చేయరు. కానీ ఇవాళ విద్యతో సహా భోజనం కూడా ఏర్పాటు చేసినందుకు హ్యాండ్సప్ మనందరం కూడా ఇలా అన్నదాత స్వీభవన్ మనందరం కూడా భోజనం చేస్తామని చెప్పుకున్నాం. ఈ కార్యక్రమాన్ని మా ట్రస్మా వారికి అప్పగించినట్టు మా ట్రస్మా సభ్యులు కూడా వారి యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం. ఇందులో మీ పాత్ర చాలా గొప్ప ఉంది. నేను పొద్దున్న నుంచి నాకు కనీసం 20 మంది మీ ఐక్యతా ఫౌండేషన్ సభ్యులు నిర్విరామంగా పనిచేసింది. బేజీలు మూసేది, ఈవెన్ పట్టి వేసింది, వాళ్ళందరూ కూడా ఒకసారి మా ట్రస్మా తరఫు నుంచి లెక్క జరుపుకుంటూ ఇలాంటి కార్యక్రమాలను ఇంకా చేయాలని భగవంతుడు ఆ రాఘవేంద్ర రెడ్డి గారికి ఇంకా ఎక్కువ ఇవ్వాలని కోరుకుంటూ విద్యార్థులకు కూడా మీరు మీ గురువు చేరుతారని ఒకసారి దీవిస్తూ నాకు ఇచ్చిన సమయాన్ని మా ట్రస్మా సభ్యులందరూ కూడా కృతజ్ఞతలు ముగిస్తున్నా. జై హింద్, జై భారత్, జై హింద్. రాబోయే పరీక్షల్లో చాలా బాగా రాయండి దీవిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ శ్రీ సుగ్గిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారికి ట్రస్మా తరఫున, తర్వాత ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా విద్యార్థుల తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అయితే ఈ కార్యక్రమం మీరంతా ఆకలితో ఉన్నారు, చాలా మంది వెళ్తా ఉన్నారు కనుక మేము చెప్తే కూడా వేస్ట్ చేయడం లేదు. మీకు కావాల్సింది ఏంటంటే ఫుడ్ కనుక ఒక 2 నిమిషాల్లో ముగిస్తాను నేను. అయితే చెప్పాల్సిందంతా మన మహేంద్ర గురు గారు చెప్పారు, తర్వాత రాఘవేంద్ర గారు చెప్పారు, మన ఎన్డీఓ పాఠశాల తర్వాత మన నాయక్ సార్ కూడా చెప్పారు. కనుక మీకు ఐక్యతా ఫౌండేషన్ గురించి చెప్పాలంటే ఒక 2-3 ఏళ్ల నుంచి కలవకుర్తి నియోజకవర్గంలో
వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. సార్ తొందరగా పంపించండి కదా, అందరు రావద్దున్నా మళ్ళీ లేవద్దు, ఎవరు లేవకండి. మీకు ఆమన్ స్టూడెంట్స్ మీరు ఎవరైనా చేసే వాళ్ళందరూ దయచేసి తొందరగా మీ ప్లేస్లో కూర్చోవాలన్నా. మీకు కూర్చోండి, అందరు వాష్రూమ్స్కి వెళ్తున్నారు. దయచేసి ఒక 5 minutes 10 minutesలో మన కార్యక్రమం ముగుస్తుంది. ఈ ప్యాడ్స్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత మీ కార్యక్రమం
రోజులన్నీ కోరుకున్నాయో జనమెల్లరూ కోరుకునే కొత్త వేకువా ఎంత మందిలో ఉన్నా ఎదురు లేదురా రణమయ్య మనలో ఒకటై నిలిచెనురా మనతో ఒకటై నడిచెనురా అందరికై అడుగేసెనురా ఆత్మీయుతుడై వచ్చెనురా అదిగో మాయన్న రాఘవేందరు రెడ్డన్న జయ హో నీ కన్నా జన బంధువు నీవన్నా పొద్దున పూసిన సూర్యుడురా మెరుపుల మెరిసిన ముత్యమురా అట్టే వచ్చిన బెదరడురా అల్లు పెరగని యువ గర్జనరా కదిలెను చూడన్నా రాఘవేందరు రెడ్డన్నా కలిసుంటడు ఎప్పుడైనా ఎవరికి ఆపద ఎదురైనా కష్టం నష్టం తెలిసిన వాడన్నా సుంకిరెడ్డి రఘువన్న కల్వా కుర్తి పులిబిడ్డ కల్మషమెరగని వాడన్నా ప్రజల కొరకే ఈ జన్మ సుంకిరెడ్డి రఘువన్న కల్వా కుర్తి పులిబిడ్డ కల్మషమెరగని వాడన్నా ప్రజల కొరకే ఈ జన్మ మనలో ఒకటై నిలిచెనురా మనతో ఒకటై నడిచెనురా అందరికై అడుగేసెనురా ఆత్మీయుతుడై వచ్చెనురా బడుగులకై అడుగేసిండు బాధలనే ఎడబాపిండు పేదలని ప్రేమించిండు ప్రజలకు సేవకుడయ్యిండు ఆకలి గడుపులు చూసిండు అన్నం మెతుకై తీర్చిండు సాయం అడిగిత చేసిండు న్యాయం బాటల నడిచిండు జనమే మెచ్చిన నాయకుడయ్యకు కదిలి వచ్చిండు నిజమై ప్రజలకు భరోసా తానై అండగా నిలిచిండు జనమే మెచ్చిన నాయకుడయ్యకు కదిలి వచ్చిండు నిజమై ప్రజలకు భరోసా తానై అండగా నిలిచిండు చౌదరపల్లిల పుట్టి పెరిగిండు సుంకిరెడ్డి రఘువన్న దేనికి లొంగని వాడన్నా అందరి వాడే మాయన్న మంచి మనసున్నోడన్నా సుంకిరెడ్డి రఘువన్న దేనికి లొంగని వాడన్నా అందరి వాడే మాయన్న మంచి మనసున్నోడన్నా మనలో ఒకటై నిలిచెనురా మనతో ఒకటై నడిచెనురా అందరికై అడుగేసెనురా ఆత్మీయుతుడై వచ్చెనురా